టైలరింగ్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసి మెట్రిక్ పద్ధతి, అంటే దీంట్లో టేప్ వివరణ ఉంటుంది, టేప్ గురించి పూర్తిగా. ఇప్పుడు ఈ టేప్లో ఇదిగో పెద్ద బద్దె వైపు అంటే ఇటు పెద్ద బద్దె వైపు అంగుళాలు, చిన్న బద్దె వైపు సెంటీమీటర్స్. చిన్న బద్దె వైపు సెంటీమీటర్స్ అంటే ఇదిగో ఇటువైపు ఇది ఇలా ఉందనుకోండి, చెప్పాను కదా. ఈ కిందేమో సెంటీమీటర్స్, ఇవి పైవి అంగుళాలు, ఇంచెస్, పైవి ఇంచెస్, కిందవి సెంటీమీటర్స్. పెద్ద బద్దె వైపు అంగుళాలు, చిన్న బద్దె వైపు సెంటీమీటర్స్. ఒకసారి ఇక్కడ చూసారంటే ఒక అంగుళానికి 2.5 సెంటీమీటర్స్. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అంగుళం కదా, 2.5 అంటే ఇవి ఇక్కడ వరకు 2.5 సెంటీమీటర్స్. 2 అంగుళాలకి 5 సెంటీమీటర్స్. ఇవి ఇక్కడ వరకు 2 అంగుళాలు 5 సెంటీమీటర్స్. 3 అంగుళాలకి 7.5. 3 అంగుళాలకి ఇదిగోండి 7.5. ఇలా ఎన్ని అంగుళాలకి ఎన్ని సెంటీమీటర్స్ అనేది ఉంది. ఇవి మొత్తం కూడా ఇక్కడ టేప్లో ఉంటాయి. తప్పనిసరిగా టైలర్స్ ఎవరైనా ఇవి తెలుసుకోవాలి. ఈ సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ అనుకోండి 1 మీటరు, 50 సెంటీమీటర్స్ అయితే హాఫ్ మీటరు, 25 సెంటీమీటర్స్ అయితే పావు మీటరు. క్లాత్ కొలవడానికి ఇవి మీటర్స్ వాడతారు. మనం టైలరింగ్లో వాడేది అంగుళాలు. 75 సెంటీమీటర్స్ అంటే 3/4 మీటరు. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. 1 గజం అంటే 91.5 సెంటీమీటర్స్ అంటే 36 అంగుళాలు. ఒకసారి టేప్లో చూపిస్తాను చూడండి. 36 అంగుళాలు ఎక్కడుంది? ఇదిగోండి 36 అంగుళాలకి ఇదిగోండి 36 అంగుళాలకి 91.5 సెంటీమీటర్స్. సేమ్ ఇక్కడ చూడండి, ఇదిగో 36 అంగుళాలకి 91.5 సెంటీమీటర్స్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. ఇదిగో 100 ఉందా, ఇక్కడికి 1 మీటరు. 1 మీటర్కి 39 అంగుళాలు అనమాట. ఇటు నుంచి చూస్తే 1 అడుగు అంటే 1 అడుగుకి 12 అంగుళాలు. ఇటువైపు పెద్ద బద్దె వైపు ఇదిగో 12 అంగుళాల వరకు 1 అడుగు. ఈ మన టేప్ వివరణ మొత్తం కూడా ఫుల్ వీడియోలో ఉంది. టేప్ వివరణ నేను ఆ వీడియో లింక్ కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. టైలర్స్ ఎవరైనా టేప్ గురించి పూర్తిగా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఓకే అండి.